దాన్ని కూడగట్టుకొని ప్రజా ప్రభుత్వం పేదవారికి ఉపయోగపడే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా ఈ ప్రభుత్వం చేసుకుంటూ వస్తుంది. అందుకనే ఏ ఎన్నిక వచ్చినా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉండే ప్రజలు అండదండలుగా ఉన్నారు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా 100% అర్బన్ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా దీవిస్తారని ఆశీర్వదిస్తున్నారని గ్రహించే ఆనాటి మాజీ మంత్రులు నోరు పారేసుకోవటం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని మిగిలిన ముఖ్యుల మీద వారి అవాక్కులు చవాక్కులు అసభ్య పదజాలాలతో మాట్లాడే తీరును కానీ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని గమనించిన రాష్ట్ర ప్రజలంతా ఎలానైతే గతంలో బుద్ధి చెప్పారో, ఎలానైతే గతంలో వారికి వారి సంస్కారానికి వారి ఆలోచనలకి గుణపాఠం చెప్పారో, ఈ ఎన్నికల్లో మరింత గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మనస్ఫూర్తిగా నేను తలంచుతున్నాను. రేపు ఫలితాలు కూడా అంతే వస్తాయి. ఒకటే అప్పీల్ చేస్తున్నా, అసభ్య పదజాలాలతో మాట్లాడే ఆనాటి ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని పూర్తిగా విశ్వసిస్తూ నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ఒక మైకే మాట మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మంత్రులు బెదిరింపులకు ప్రలోభాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ ఉద్యోగులతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మీరు నిజంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే గెలుస్తాం అనుకుంటే ఇట్లాంటి బెదిరింపులు ఎందుకు పాల్పడుతున్నారు అనేది ప్రతిపక్ష నేతలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. పచ్చగా మీద వచ్చినోడికి దేశమంతా పచ్చగా ఉంటుంది అన్నట్టు వారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఇప్పుడు మాట్లాడిన వ్యక్తులు వారు మాట్లాడిన వీడియో కూడా మీకు ఒకటి చూపిస్తాను. వారిని అంత పెద్ద నాయకుడిగా నేను ఎక్స్పోజ్ చేయను, కానీ వారు ఏదైతే ఆనాడు మాట్లాడారో మీరు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలి. సిస్టమే 2 లక్షల లాటరీ సిస్టమే, 20 లక్షల లాటరీ సిస్టమే, 4 లక్షల లాటరీ సిస్టమే. గాంధీ గారు ఆలోచించారు. మన నాయకుడు గాంధీ సిస్టమ్ లేదు మన పార్టీలో. మన పార్టీ పట్టుకున్నోడికి ఇది వారి ఆలోచన. నేను మంత్రిగా నాకున్న టైంలో అధికారులతో అనేక రివ్యూస్ చేస్తుంటాను. ఎస్, తప్పేముంది, మా పార్టీ కోసం ఓట్లు పెట్టడం తప్ప ఉద్యోగస్తులకు ఓటు లేదా? సామాన్య ఓటర్కి ఎలానైతే తన ఓటుని సద్వినియోగం చేసుకునే హక్కు అర్హత ఉందో ఉద్యోగస్తులకు కూడా అదే ఓటు ఉంది. ముఖ్యమంత్రి గారికి అదే ఓటు ఉంటుంది, ప్రధానమంత్రి గారికి అదే ఓటు ఉంటుంది. వాట్ ఇస్ రాంగ్? అంటే చట్టం తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా?
అసలు నీకు అవగాహన లోపంతో మాట్లాడుతున్నావా? నువ్వు ఏం కంప్లైంట్ చేయాలనుకుంటున్నావు? నువ్వు కాదు, నీ నాయకుడికున్న సంస్కృతి నీకుంది. సో ఈ వేదిక ద్వారా వారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఏవైతే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని పదే సొంత అల్లుడు ఫోన్ ట్యాప్ చేశామని పెట్టింది నిజం ఎంతైతే ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. వాళ్ళని నేను ఏం మాట్లాడాను అని మీరు అడుగుతున్నారు. దీన్ని కాబట్టి తప్పకుండా ఈ ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు చేసి వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. నువ్వు తీసుకొచ్చి సార్, మీ ప్రత్యర్థులు మిమ్మల్ని రాజకీయంగా విమర్శించాలి లేకుంటే ఎదుర్కోవాలనుకున్నప్పుడల్లా మిమ్మల్ని సీఎం రేస్ లో పంపిస్తా ఉంటారు. ఏంటి అసలు ఈ సీక్రెట్? నిజంగానే రేవంత్ రెడ్డి గారికి మీతోటి ఏమన్నా ఎవరి అభిమానం వారిది. నేను సీఎం రేస్ లో లేను అని అనేక పర్యాయాలు చెప్పాను. ఎప్పుడు ఇది కొత్త జిల్లాలు చేసేది కానీ ఉన్న జిల్లాలు మార్చేది కానీ లేదు. ఏదైతే స్పెసిఫిక్ గా సైంటిఫిక్ గా చేసే ఈ జిల్లా రిపోర్ట్ వచ్చినప్పుడు ఆ చర్చకైనా అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్షులని చెప్పుకునే నాయకుడు, ఆనాడు జిల్లాలు చేసిన నాయకుడు అసెంబ్లీకి ఆలోచన అవసరమని రావాలని ఈ వేదిక ద్వారా వారిని కోరుతున్నారు.
కళ్ళు ఉండి కూడా నేను కళ్ళు మూసుకున్నా నాకేమీ కనిపి ఎన్ని ప్రధానంగా ఒకటి